అగ్ని 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 ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా ఒక్క క్రిమినల్ కూడా షేర్ చేయట్లేదు. సార్ ఆవేశపడకుండా కాసేపు కూర్చోండి సార్, అసలే బీపీ. అగ్నితో ఆడుకోవడం అంటే నిప్పుతో జలగాటం అని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాను. సార్ నాదో డౌట్, ఇంత అద్భుతమైన టాలెంట్ పెట్టుకుని ఏ సినిమా హీరోగానో ట్రై చేయాలి కానీ ఈ ఫీల్డ్ లోకి వచ్చారేంటి సార్? హీరో అవుదామని ట్రై చేశాను. రామానాయుడు గారిని కలుద్దామని స్టూడియోకి వెళ్ళాను. ఆయన లేరు, ముంబై వెళ్ళారంట. అక్కడ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబుని కలిశాను. నవ్వుతో సెకండ్ ఇచ్చి గెట్అవుట్ అన్నారు. అంతే, ఏం చేయాలో అర్థం కాక ఇలా ఎస్ఐ. హలో, ఓకే, థ్యాంక్ యూ, గుడ్. ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ సెల్ నెంబర్ కనిపెట్టారంట, కానీ ఆ సెల్కి వెళ్ళే కాల్స్ మాత్రం ఎక్కడికి వెళ్తాయో అర్థం కావట్లేదట. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సిద్ధండి, ఈ ఇన్స్పెక్టర్ అగ్నిని చూచి ఇన్స్పైర్ కండి. దేశం కోసం ధన మరణ ప్రాణాలను సుప్రాయంగా అర్పించడానికి సిద్ధం కండి. కమాన్, ఆ సెల్ ఫోన్ జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఎక్కడో ఉందంట. కమాన్, బయలుదేరండి. ఇంతమంది ఎందుకు సార్, మీరు ఒక్కరే వెళ్ళండి. ఏవా ఒక్కడే పోవాలనా? ఎంసత్రావు మినిస్టర్ అంటే ఎటకాలంగా ఉన్నానా? అసలే ఇట్లీసుకున్నా. నేను పోతే తుప్పుకున్న బయలు చేస్తే ఏం మాట్లాడుతున్నావా? నీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఏమేస్తూ ఇప్పుడే కదా దేశం కోసం రక్తమాన ప్రాణం ఇస్తా ఉన్నారు అన్నారు. ఏదో ఎమోషనల్లో మనసులో ఉన్నమాట బయటికి అదేశారు. రాజుకే అన్నారు, మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అయినా వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి, మన దగ్గర బాంబులు లేవు కదా, ఉన్న తుపాకులు పేలవు.